రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ప్రజలు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న తాగునీటి సమస్య పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కీలక ముందడుగు పడింది. అమృత్ 0 పథకం కింద 202.02 కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో చేపట్టనున్న తాగునీటి సరఫరా వ్యవస్థ అభివృద్ధి, సీవరేజ్ నెట్వర్క్ నిర్మాణం, కమ్మాల చెరువు సహా జలవనరుల పునరుజ్జీవన పనులకు టీంబర్ యార్డు వద్ద శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో దగ్గుబతి పురాందేశ్వరి, అడాయర్ డి శ్రీనివాస్, సోము వీరాజు పాల్గొని ప్రాజెక్టు విశేషాలను వివరించారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, గోదావరి నది పక్కనే ఉన్నప్పటికీ నగరవాసులు 60-70 సంవత్సరాలుగా తాగునీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అమృత్ 0 పథకం ద్వారా తాగునీటి సరఫరా వ్యవస్థ బలోపేతం, సీవరేజ్ వ్యవస్థ ఆధునికీకరణ, కమ్మాల చెరువు సహా జలవనరుల పునరుద్ధరణ చేపట్టడం ద్వారా ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ప్రస్తుతం 70,000 ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా మరింత మెరుగైన నీటి సరఫరా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. రాబోయే గోదావరి పుష్కరాలకు ముందే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, నగర ప్రజల చిరకాల కల నెరవేరిన రోజుగా ఈ కార్యక్రమాన్ని అభివర్ణించారు. ముఖ్యంగా క్వారీ ప్రాంతంలోని 45, 46, 47, 48, 49 డివిజన్ల ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యకు ఈ ప్రాజెక్టు శాశ్వత పరిష్కారంగా నిలుస్తుందని అన్నారు. ప్రాజెక్టు పూర్తయిన అనంతరం ఉదయం, సాయంత్రం నిరంతరాయంగా నాణ్యమైన తాగునీరు అందే పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును నగరానికి తీసుకురావడంలో ఎంపీ పురంధేశ్వరి కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, సుమారు 5 దశాబ్దాలుగా కొనసాగుతున్న తాగునీటి సమస్య పరిష్కారం దిశగా ఈ ప్రాజెక్టు మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం, ప్రజాప్రతినిధుల కృషి వల్లే ఈ భారీ ప్రాజెక్టు సాధ్యమైందన్నారు. అమృత్ 0 ద్వారా తాగునీటి సరఫరాతో పాటు నగర పారిశుద్ధ్య వ్యవస్థ కూడా ఆధునికీకరణ చెందుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపీ సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, వై శ్రీను, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, నందివాడ దినేష్, జామి సత్యనారాయణ, కురగంటి సతీష్, యానాపు యేసు, అక్కిరెడ్డి ప్రసాద్, బాషా లిమ్రా, పబ్లిక్ హెల్త్ శాఖ అధికారులు, ఇంజనీర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అమృత్ 2 ఫేజ్ 2 కింద రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో ఇక్కడ మంచినీటి సరఫరా, అదేవిధంగా నీటి వ్యవస్థీకరించుకునేందుకు ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. పక్కనే గోదావరి ఉన్నా కూడా పక్కనే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి సరైనటువంటి త్రాగునీరు అందడం లేదు అన్నది దశాబ్దాల నుండి మనం వింటూ వస్తున్నటువంటి మాట. దగ్గర 6-7 దశాబ్దాలుగా, అంటే 60-70 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, మాకు మంచినీరు లేదు, త్రాగడానికి సరైనటువంటి నీరు మాకు అందడం లేదు, పక్కనే గోదావరి ఉన్నా కూడా మేము చాలా అసౌకర్యానికి గురవుతున్నామని చెప్పి పదే పదే చెప్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మనం అందరం కూడా వింటూ వస్తున్నటువంటి మాట. ఇవాళ ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ అమృత్ 2 కింద ఏదైతే మంచినీటి వసతి ప్రజలందరికీ కూడా మంచినీరు అందించాలి అని, అదేవిధంగా సివేజ్ డ్రైనేజ్ సిస్టమ్స్ని మనం సరి చేసుకోవాలని, అదేవిధంగా దానిలో అంతర్భాగంగానే వాటర్ బాడీస్ ఏదైతే ఉన్నాయో, ఇక్కడ మన కంబాల చెరువు ఉంది, వాటన్నిటినీ కూడా సుందరీకరణ చేసుకుంటూ ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి అని ఈ అమృత్ 2 కింద ప్రత్యేకమైనటువంటి దృష్టి ఈ 3 అంశాల మీద కేంద్రీకరించడం జరిగింది. ఇవాళ దానికి సంబంధించి మన రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో, శాసనసభ నియోజకవర్గంలో దగ్గర 200 కోట్లతోటి ఇవాళ అమృత్ 2 పథకాన్ని ఇక్కడ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ మేము తెలియజేసేది ఒకటే, ఎన్డీఏ కూటమి ఎప్పుడూ కూడా ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. ఆదిరెడ్డి వాసు గారు స్థానిక శాసనసభ సభ్యుడిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఇబ్బందుల్ని గుర్తెరుగుతూ వాటిని ఏ విధంగా పరిష్కరించాలి అని దృష్టి కేంద్రీకరిస్తూ కొన్ని అంశాలు ఏవైతే కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయో వాటిని సైతం నా దృష్టికి తీసుకుని వస్తూ
నేను కూడా ఆ సమస్యల పరిష్కారంలో పాలు పంచుకునే విధంగా వారు చేస్తున్నటువంటి కృషిని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇందాకే మాట్లాడుతున్నటువంటి సందర్భంలో వారు తెలియజేశారు. బర్మా కాలనీ దగ్గర దగ్గర 1200 ఇళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ మంచినీరు లేదు అని చెప్పి ప్రజలు పదే పదే చెప్పినటువంటి సందర్భంలోనే అక్కడ ఈఎల్ఎస్ఆర్ కూడా అక్కడ ప్రారంభించడం జరిగింది. దాంతో అక్కడ ఉన్నటువంటి వారికి ఆ నీటి ఎద్దడి ఏదైతే ఉందో దాన్ని అధిగమించేటువంటి ఒక ఒక పరిష్కారాన్ని వారికి అందించడం జరిగింది. ఇవాళ దీని మాధ్యమంగా ఇప్పటికే 70,000 ఇళ్లకి నీటి కనెక్షన్లు ఇచ్చి ఉండగా మరి ఇంకొక 8-9 ఇళ్లకి ఇప్పుడు దీని మాధ్యమంగా కూడా నీరు అందించేటువంటి సౌకర్యం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కంపెనీ ఎవరైతే ఈ యొక్క నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారో వారికి మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ప్రమాణాలు పాటించడం, గ్రావిటీని దృష్టిలో పెట్టుకోవడం, అదేవిధంగా పుష్కరాల కంటే ముందే దీన్ని సమాప్తం చేసుకునే దిశగా వారి చర్యలు ఉండాలి అని చెప్పి వారికి చేస్తున్నటువంటి అభ్యర్థన. కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఇది మరువలేని రోజు. ఈ పథకం ఏదైతే గౌరవ ఎంపీ గారు కేంద్రం ఒక సహకారంతో రాజమహేంద్రవరానికి తీసుకొచ్చున్నారో ఇది ఒక గొప్ప గేమ్ చేంజర్. పక్కనే గోదావరి ఉంటుంది. క్వారీ ప్రాంత ప్రజలు ఏదైతే 45, 46, 47, 48, 49 వార్డుల్లో ఉదయం అరగంట కూడా సరిగ్గా రాదు, సాయంత్రం అరగంట కూడా సరిగ్గా రాని పరిస్థితులు నీరు. పక్కనే గోదావరి అమ్మ ఉంటుంది. ఈ రోజున ప్రారంభించిన స్కీమ్ ద్వారా ఉదయం గంట తగ్గకుండా, సాయంత్రం కూడా గంట తగ్గకుండా వారికి నీరు అందించాలని ఒక కార్యక్రమం తీసుకురావడం అన్నది, ఇది ఇలాంటి ఒక గొప్ప కార్యక్రమంలో నేను కూడా శాసనసభ్యుడిగా భాగ్యస్వాములు అవ్వడం అన్నది నేను తప్పకుండా నా జీవితాంతం మరవలేనిది. ఎందుకంటే పదే పదే అడిగేవారు, ఏమిటండి నీటి సమస్య పరిష్కారం ఉండదా అని గతంలో శాసనసభ్యురాలుగా ఆదిరెడ్డి భవానీ గారిని అదే పని మీద అడిగేవారు. వాళ్ళు హామీలు ఇచ్చారు, మాటలు చెప్పారు. నేను పదే పదే చెప్తా ఉంటాను, పార్లమెంట్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అనేక మంది వచ్చారు. వాళ్ళు చెయ్యకూడదని మాత్రం అనుకున్నారని నేనేమైతే అనుకుంటా. వాళ్ళని నేను తక్కువ చేసి మాట్లాడడం అన్నది సబబు కాదు. కానీ వారు చెయ్యలేకపోయారు. ఈరోజు పార్లమెంట్ సభ్యురాలుగా అమ్మ పురంధేశ్వరి గారు చేసి చూపించారని ఈ సందర్భంగా చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. ఇది చిన్న విషయం కాదు. 24 మంత్స్ అని చెప్తా ఉన్నారు. తప్పకుండా దాని లోపలనే ప్రాజెక్ట్ పూర్తవుతుందని నేను ఆశిస్తూ ఉన్నాను. అది అయిన తర్వాత ఆ ప్రజల యొక్క ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనిది. 70-80 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. 70-80 సంవత్సరాలు. మరి అధిక శాతం బలహీన వర్గాలు, దిగువ బలహీన వర్గాలు నివసించే ప్రాంతం. బలహీన వర్గాలే కదా, ఏం పట్టించుకుంటారులే, వాళ్ళు గొంతెత్తి ఏం అడగగలుగుతారులే అని అనుకున్నారో ఏంటో నాకైతే అర్థం కాలేదు గత పాలకులు. ఈరోజు బలహీన వర్గాల పట్ల ఈ కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి ఏ విధంగా ఉన్నదన్నదానికి ఈ స్కీమే నిదర్శనం. డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఏ విధంగా ఉంటుందన్నది ఈ స్కీమే నిదర్శనం. మొన్నన మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంపీ గారు ఒక సహకారంతో 14 కోట్లు తీసుకొచ్చి ఈ రోజున ఎన్నడూ లేని విధంగా రాజమహేంద్రవరానికి ఒక గొప్ప అవకాశం ఇచ్చున్నారు. మరొక 28 కోట్లతోటి టెండర్ కూడా పిలుస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నేను అమ్మగారికి కూడా చెప్పలా. అమ్మకి ఈరోజు మీడియా సాక్షిగా చెప్తా ఉన్నాను, 52 కోట్లతోటి ఏదైతే మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒక గొప్ప ఆలోచనతో ఈవిడ తీసుకొచ్చారో అక్కడ మేము ఒక 3000 స్క్వేర్ యార్డ్స్ ఏదైనా రేపు ఫర్దర్ ఫ్యూచర్లో హాస్పిటాలిటీ బిజినెస్గా ఎవరైనా వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. ఎందుకంటే 53 కోట్లతో మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అంటే పక్క రాష్ట్రాల నుంచైనా వచ్చి స్పోర్ట్స్ మీట్స్ పెట్టుకోవచ్చు, నేషనల్ కానీ ఇంటర్నేషనల్ లెవెల్ కానీ. ఈ రోజున ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన తర్వాత 100 కోట్లతోటి నోవాటెల్ వారు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చి ఈరోజు కార్పొరేషన్ వాళ్ళు సంప్రదిస్తున్నారని అంటే ఇది చిత్తశుద్ధి, ఇది మా ప్రభుత్వం పట్ల వాళ్ళకు ఉన్న నమ్మకం. ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ రోజున ఎన్నికలప్పుడు ఆవిడ ఇచ్చిన హామీ ప్రతిదీ కూడా రాజమండ్రి సిటీకి నెరవేరుస్తున్నారు.
ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. రివర్ ఫ్రంట్ మాట ఇచ్చున్నారు జరిగింది, అఖండ గోదావరి మాట ఇచ్చున్నారు జరిగింది, స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతానని ఎన్నికలప్పుడు అమ్మ మాట ఇచ్చున్నారు, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ జరిగింది. క్వారీ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు అడిగేవారు ఆడవాళ్ళందరూ కూడా ఆపి అమ్మని, అమ్మ మా త్రాగునీరు సమస్య ఎప్పుడు తీరుతుందని, మీరందరూ కూడా మాకు బలాన్ని ఇవ్వండి అన్నారు. మంచి బలం ఇచ్చారు. ఈరోజు ఆ సమస్యను కూడా తీర్చినందుకు రాజమండ్రి నియోజకవర్గ తరఫున ఆవిడకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. 100% తీరిందండి. 55 దాకా వాటర్ సమస్య లేకుండా రాజమండ్రికి పరిష్కారం చేశారు. గురువారం స్థానిక బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మోడీ పాలనలో భారతదేశం గణనీయమైన అభివృద్ధిని సాధించిందని, ముఖ్యంగా రక్షణ రంగంలో దేశం అగ్రగామిగా ఎదుగుతోందని అన్నారు. భారతదేశంలో తయారవుతున్న ఆయుధాలను ప్రపంచంలోని 19కి పైగా దేశాలు కొనుగోలు చేసేందుకు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నత స్థాయికి చేరుకుంటోందని చెప్పారు. చైనా, రష్యా వంటి దేశాలు సైతం భారత క్షిపణులపై ఆసక్తి చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మోడీ పాలనలో బీజేపీ మాత్రమే కాదు, దేశం మొత్తం అభివృద్ధి చెందుతోందని అన్నారు. భారతదేశ పురోగతిని చూడలేకే ప్రతిపక్షాలు ప్రధాని మోడీపై విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. ప్రధాని మోడీ వ్యక్తిగత జీవితంపై వస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, దేశ సేవ కోసం ఆయన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశారని అన్నారు. మోడీ ధరించే దుస్తులపై విమర్శలు చేయడం సరికాదని, అభిమానులు బహుమతిగా ఇచ్చిన వాటిని ఆయన ధరిస్తారని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీలలో చాలా వరకు ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచే ఏర్పడ్డవేనని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. మాజీ ఎంపీ భరత్పై తాను అసభ్య పదజాలం ఉపయోగించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా స్పష్టం చేశారు. 98లోనే వారిని నేను చేయాలని ప్రయత్నం చేశాను, కానీ పార్టీ గెలగాలని ఆలోచించి వారిని కూడా వారింటికి కూడా వెళ్ళారు, కొత్త వాడిని పెట్టాలని. ఆయనకి మాకు అంత అనుబంధం, ఆ కుటుంబానికి మనకి. ఏమంటాం, అరే బాబు అబద్ధాలు చెప్పకు, నిజాలు చెప్పడం నేర్చుకో రాజకీయాల్లో. నేను ఎప్పుడు ఏమంటున్నాను, దాని మీదకి ఎక్కి మీకు అందరికీ చూపించినప్పుడల్లా అదే అతనికి సంబంధం లేదు, ఆ ఫ్లైఓవర్కి అతనికి సంబంధం లేదు. ఫ్లైఓవరు నేషనల్, వాజ్పేయి గారు వచ్చినప్పటి నుంచి మా పాలసీలో ఒక పార్ట్. వాజ్పేయి గారు వచ్చినప్పటి నుంచి కూడా నేషనల్ హైవేస్ వేస్తున్నాం, దాని మీద ఫ్లైఓవర్లు కడుతున్నాం. ఈ ఫ్లైఓవర్లు కడుతున్న సందర్భంలో అది ఏ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ఉంది. ఈ తెలుగుదేశం ఉన్నప్పుడు 14, 19 మేము వాళ్ళు మిత్రపక్షం అని కాదు, బుచ్చి చౌదరి గారు, మురళీమోహన్ గారు ఎంపీలు వారిద్దరూ అడిగారు ఏమని, ఈ ఫ్లైఓవర్ కావాలని. ఇది చూడండి మీటింగ్, ఇది ఫ్లైఓవర్ మీటింగ్ 5th మే 2017. ఏమండి, ఇప్పుడు నా మొహం కనపడకపోయినా పర్వాలేదు, ఇందులో భరతబాబు కనపడాలి, కనిపించారా? 5th మే 2017. 2017లో ఈ బాబు ఇక్కడ ఉన్నాడు చూడండి, ఎక్కడున్నాడు? చిన్న బాబు, భరతబాబు. నేను రోజు చెప్తున్నానా ఆయన సంబంధం లేదా, వాళ్ళిద్దరు అడిగేదని. మరి నాది అంటారగా, ఆ ఫ్లోలో అడుగుందా అన్నానంతే. అక్కడ కాదు, ఇది ఈ మీటింగ్ లో ఎక్కడున్నాడు భరతబాబు, ఎందుకు వచ్చారు అక్కడికి అని భరతబాబు మీరు అడగండి, నేను చెప్పను. అర్థమైందా? ఏం పెట్టే అక్కడి నుంచి కాదు, అది ఒక్కటే కాదు, మళ్ళీ ఎక్కి దిగడం ఎందుకని 6 months లో అప్ టు తర్వాత
బుచ్చి చౌదరి గారు చాలా పెద్దది పెట్టారు అప్పుడు. నేను ఇవన్నీ వాస్తవాలు. ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర నుంచి వచ్చాడు ఆయన. కానీ డబ్బులు కొరత దృష్ట్యా అది తగ్గించేశారు. మరి అక్కడి నుంచి చేయించగలిగాడు అయినా ఆ వేళ ఉన్న డబ్బును బట్టి తగ్గించి ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎంపీ ఎవరున్నా వాళ్ళకి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తాం. భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత అది కాంగ్రెసా, అది తెలుగుదేశమా, అది టీఎంసీయా, ఇలాగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండవు. ఇప్పుడు ఆయన తీసుకొచ్చాను అన్నాడు కదా, కూడా నేను ఉన్నాను అన్నాడు కదా. మేమిద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాం? కడిపిలంకి వెళ్ళాం. నేను కడిపిలంకలో దిగిపోయాను. ఆయన ఎక్కడికి వెళ్ళారంటే నితిన్ గడ్కరీ గారు వైసీపీ ఎంపీ ఇది గుంటూరు జిల్లాలో నరసరావుపేట ఎంపీ, అప్పుడు నరసరావుపేట ఎంపీయే. అప్పుడు ఆయన వైసీపీ. ఏం పేరు ఆయన పేరు? శ్రీకృష్ణదేవరాయలు. అలా వాళ్ళ కాలేజీలో ఫంక్షన్కి వెళ్ళిపోయాడు ఆయన ఇక్కడి నుంచి. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నాడు? ఆయన ఇప్పుడు తెలుగుదేశం ఫ్లోర్ లీడరు. అప్పుడు ఎక్కడ ఉన్నాడు? అప్పుడు నేను ప్రెసిడెంట్, నా కార్లు ఎక్కలే. నేను ప్రెసిడెంట్ కదా, నా కార్లు భరత్ కార్లు ఎక్కాడు. నేను భరత్ కార్లు ఎక్కాలి అవకాశం ఉంటే. ఇది సిస్టమ్. ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ఒకసారి నేను నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి వెళ్ళాను. పెడితే ఆవిడ నాతో నేను బీజేపీ అయితే ఆయన్ని ఏమయ్యా మాది 81లో కలిసింది, నేనున్న తారక రామనగరు, నువ్వు ఎంపీ అయినా రాజమండ్రి లోక్సభ రాజమండ్రి శాసనసభ్యుడిగా నీవు వ్యవహరిస్తున్నావు కదా, ఒకసారి మా ఏరియా రామ్మా. 1981లో కలిసింది మున్సిపాలిటీలో. ఇప్పటికీ నేను రెండోసారి ఎమ్మెల్సీ అయినా అక్కడ పనులు ఒక్కోటి చేయించగలుగుతున్నాను ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. పోయినసారి చంద్రబాబు నాయుడు గారు 5 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు మరలా 10 కోట్ల కోసం ప్రయత్నం చేస్తాం. ఓ చిన్న బిట్, అది ఓ పోలింగ్ బూత్. అక్కడికి రమ్మని ఎన్నిసార్లు అడిగాను భరత్ గారిని, అయ్యా ఒకసారి రండి, మీరు నగరం అంతా పర్యటన చేస్తున్నారు అంటే, అంకుల్ కమిషనర్ గారితో మాట్లాడాలి. ఏంటి ఆయన వచ్చి చూడడానికి కమిషనర్ గారితో మాట్లాడడం అంటే? మొన్న నేను ఎమ్మెల్సీ అవ్వలేదు, ఎమ్మెల్యే గారికి చెప్పాను. ఆయన వచ్చి వెంటనే విజిట్ చేసి మొత్తం అంతా చూశారు. అది చెప్తూ కూడా ఇలా చేయలేకపోయాడు అన్నాను. అంటే ఆవేళ ఆ డ్రైవర్ని పెట్టి అది గారిని ఇలా అనకూడదు అని మీకు ఎవరికైనా చెప్పాడా? నేనేం మాట్లాడలే, పెద్ద మనిషిని నేను చెప్పాను కదా. మా ఏరియా ఆయన రాలేదని అంటే ఒక ఓపెనింగ్లో అలా పోయాను, ఆఫీసర్ని అడిగాను, అందరినీ తీసుకెళ్ళి చేస్తాను. అంబేద్కర్ సేవా కేంద్రం ఆధ్వర్యంలో ఇంటింటికి అంబేద్కర్ పేరుతో అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలిచేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టు ఆస్క్ చైర్మన్ గుబ్బల రాంబాబు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి అంబేద్కర్ చిత్రపటం, నీలం రంగు జెండా, అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని అందిస్తామని తెలిపారు. స్థానిక లాలాచెరువు స్వర్ణాంధ్ర సమావేశ మందిరంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో రాంబాబు మాట్లాడుతూ 2021 జనాభా దామాషా ప్రకారం షెడ్యూల్ కులాల కులగణన చేసి రాజకీయ, విద్య తదితర రంగాల్లో రిజర్వేషన్లు వర్తింపచేయాలని కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రాజ్యాంగ హక్కులపై చట్టవిరుద్ధంగా మాట్లాడితే మాత్రం శిక్షార్హులవుతారని ఆయన హెచ్చరించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలన్న డిమాండ్తో ఇటీవల జస్టిస్ కేజీ బాలకృష్ణన్ను ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందజేశామని తెలిపారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని, ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం రావాల్సిన హక్కులు అమలు చేయడానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆస్క్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఏప్రిల్ 2027 14వ తేదీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి నాటికి రాష్ట్రంలో అంబేద్కర్ చిత్రపటం లేని ఇల్లంటూ ఉండకూడనే ఉద్దేశ్యంతో ఆస్క్ ద్వారా ప్రత్యేక కార్యాచరణ చేస్తున్నట్టు వివరించారు. దేవుడు ఆధ్యాత్మికమని, అంబేద్కర్ సామాజికంగా మనం గౌరవంగా బతకడానికి హక్కులు కల్పించిన అంబేద్కర్ని అనుసరించాలని రాంబాబు అన్నారు. ఎవరి హక్కులకు భంగం కలిగినా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరుతున్నామంటే అంబేద్కర్ నిజమైన దేవుడన్న విషయాన్ని అందరూ గ్రహించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బిసిలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రావాల్సిన హక్కులు, రుణాలు, స్వయం ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనికోసం ఎస్సీ, ఎస్టీ సంఘాలన్నింటికీ ఏకతాటిపైకి తేవడంతో పాటు ఒక జేఏసీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. తాము విన్నవించినవన్నీ న్యాయబద్ధమైన డిమాండ్లేనని, వాటిని ఖచ్చితంగా అమలు చేసి తీరాల్సిందేనని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీలలో ఏ మతమైనా అంబేద్కర్ చిత్రపటం ఉంటేనే వారికి గుర్తింపు వస్తుందన్నారు. అణగారిన వర్గాలకు సమన్యాయం చేయాలన్న డిమాండ్తో చేస్తున్న ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని గుబ్బల రాంబాబు పిలుపునిచ్చారు. అనంతరం అంబేద్కర్ చిత్రపటాలు, జీవిత చరిత్ర, నీలం జెండాలను ఆవిష్కరించి పలువురికి అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్, ఆస్క్ కన్వీనర్ అజ్జరపు వాసు, దువ్వాడ రాజా, అల్లు జయరాజ్, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమస్య వచ్చినా ఎవరికి చెప్తారు? ఎవరు ముఖ్యమంత్రి అయినా, ఎవరు ప్రధానమంత్రి అయినా సమస్య వస్తే మాకు అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం న్యాయం చేయమని అడుగుతున్నారు. అసలు అంబేద్కర్కే న్యాయం చేయట్లేదు మీరు. అంబేద్కర్ ఏదైతే ప్రవచించారో, అంబేద్కర్ ఏ రాజ్యాంగం ఈ దేశానికి ఇచ్చారో దాన్ని అమలు చేయమని చెప్పేసి ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులని మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ దేశంలో పేదరిక నిర్మూలన కోసం మీరు అమలు చేయాల్సినటువంటి పథకాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు ఏ సామాజిక వర్గానికైనా మీరు ఇవ్వాల్సినటువంటి కార్పొరేషన్ రుణాలు ఇమ్మని చెప్పేసి మేము ఈ వేదిక మించి ఈ ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. అలాగే చదువుకునే విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి స్కాలర్షిప్లు సక్రమంగా ఇవ్వాలి, ఫీజు రియంబర్స్మెంటు ఇన్ టైంలో చేయాలి. ఏదైతే నూతన విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి కష్టతరమైనటువంటి క్లిష్టమైనటువంటి రూల్స్ని దాన్ని సవరించి అన్ని వర్గాలకి విద్యని ఉచితంగా అందించాలి, అన్ని వర్గాలకి స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి ఆస్కో మీ ద్వారా కోరుకుంటూ, మరి ఈరోజు మేము చేసే ఈ కార్యక్రమానికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వాన్ని, ఎవరైతే ఈ రాష్ట్రంలో మరి ఎస్సీ, ఎస్టీ సంఘాలుగా ఉన్నారో, ఇప్పుడు సబ్ కేటగిరైజేషను కుల సంఘాలుగా విడిపోయి ఉన్నారో వాళ్ళందరినీ ఒక వేదిక మీద వచ్చి ఒక జేఏసీ వేసి ఎస్సీ, ఎస్టీకి ఈ రాష్ట్రంలో దక్కాల్సినటువంటి పదవులు కానీ, రాజకీయ పదవులు కానీ, రాజకీయ ప్రాతినిధ్యం కానీ, చదువులో ప్రాతినిధ్యం కానీ, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం కానీ, దీనికోసం కూడా ఒక సమన్వయ కమిటీ వేసి మీరందరూ ఒక వేదిక మించి ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తే ఆస్క్ మీతో రావడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మేము చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఎక్కడైనా ఒక తప్పు జరిగినప్పుడు, ఒక నష్టం జరిగినప్పుడు, ఒకరికి అన్యాయం జరిగినప్పుడు వెలుగొత్తి చాటి సమాజానికి చెప్పే ఈ ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లే మొదటి గొంతు మీరే, మొదటి అడుగు మీరే. మేము మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. మా డిమాండ్ చాలా న్యాయబద్ధమైన డిమాండ్. ఈరోజు ఏదైతే దళిత క్రైస్తవులకి ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వాలంటున్నామో, జనాభా దామాసా ప్రకారం రిజర్వేషన్ ప్రాతినిధ్యం పెంచాలంటున్నామో, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలకు, పేద వర్గాలకి సమన్యాయం చేసే ఏవైతే చర్యలు ఉన్నాయో అవన్నీ చేయాలనే డిమాండ్ని మీరు ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడానికి మీరందరూ మాకు సహకరించాలని, సహకరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మేము అనుకుంటున్నామో, అంటే ఇది చెప్తున్నాం కదా, మనందరికీ కష్టం వచ్చినప్పుడు దేవుడే అంటాం. దేవుడు ఆధ్యాత్మికమే కదా, అంతర్లేనిది. మీకు కష్టం వచ్చింది, ఎక్కడికి పోలీస్ స్టేషన్కి వెళ్తారో ముందు దేవుడి దగ్గరికి వెళ్తాం. మేము అందరిని అడుగుతున్నాం, మీరు ఏ ఎస్సీ, ఎస్టీలో ఉన్నటువంటి అందరూ కూడా మీరు ఏ మతమైనా కానివ్వండి, అంబేద్కర్ సామాజికం, అంబేద్కర్ మన ఇంట్లో ఉండాల్సిందే. అప్పుడే మీకు ఆ హోదా ఉంటుందనేది కూడా మీ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎవరైతే ఎస్సీ, ఎస్టీలు ఉన్నారో, అంబేద్కర్ చిత్రపటంలోని ఇల్లు ఉన్నాయో తక్షణమే పెట్టుకోండి, మీకు అదే గుర్తింపు. దీన్ని తప్పుగా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే లేరు, మేము పెట్టుకోలేము, మేము కొనుక్కోలే ఉన్నారు, మేము ఇస్తాం. ఆస్కో ఆ చిత్రపటాలని, జెండాలని, అంబేద్కర్ లిటరేచర్ని, ఆయన జీవిత చరిత్రని పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంది.
ఇప్పటి వరకు లేనోళ్ళు వాళ్ళు అంగీకరించి మా ఇంట్లో లేదంటే నిజాయితీగా చెప్పారు చూడండి, వాళ్ళని కూడా మేము అభినందిస్తున్నాం. పెట్టుకోవడానికి వస్తే మేము ఇస్తాం. ఇప్పుడే మన వేదిక మీద ఉన్నటువంటి మన మిత్రులకి ఈ చిత్రపటం అందించడం ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గురువారం రాజేంద్రనగర్ 12 కుళాయి సెంటర్లోని సచివాలయం వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ, ఇటీవల వైసీపీ ముస్లిం నాయకులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిపై చేసిన విమర్శలను తీవ్రంగా ఖండించారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మైనారిటీ నాయకుడు అస్లాం మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనారిటీల సంక్షేమానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచే మైనారిటీల అభ్యున్నతికి కట్టుబడి పనిచేస్తోందని పేర్కొంటూ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్, దుకాన్ మకాన్ పథకం, హజ్ హౌస్, షాదీఖానాలు, ఉర్దూ అకాడమీలు, దుల్హన్ పథకం, రంజాన్ తోఫా, ఇమాంలు, మౌజన్లకు గౌరవ వేతనాలు వంటి పథకాలను గుర్తు చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో హజ్ యాత్రికులకు 1 లక్ష రూపాయలు సబ్సిడీ, ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులకు తాలిమే హునర్ ద్వారా ఉచిత కార్పొరేట్ రెసిడెన్షియల్ విద్య అందిస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మైనారిటీ సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ పనిచేస్తున్నారని చెప్పారు. గోకవరం బస్టాండ్ సమీపంలోని ఉర్దూ అకాడమీ భవన పునరుద్ధరణకు సుమారు 60 లక్షలతో పనులు ప్రారంభించడం, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ మీడియం పాఠశాలలో ఉర్దూ బోధన కొనసాగేందుకు చర్యలు తీసుకోవడం, మసీదుల అభివృద్ధికి సహకరించడం వంటి కార్యక్రమాలను ఆయన ప్రస్తావించారు. అలాగే రంజాన్ సందర్భంగా ప్రతి మసీదులో ఇఫ్తార్ విందుల్లో పాల్గొని ముస్లిం సోదరులతో మమేకమవుతున్నారని తెలిపారు. ఆయేషా మసీదులో 12 లక్షలతో షెడ్ నిర్మాణం, నూర్ మసీదులో షెడ్ ఏర్పాటు, కనిమా మసీదులో మౌలిక సదుపాయాల కల్పన వంటి పనులు ఎమ్మెల్యే చేపట్టారని వివరించారు. మైనారిటీ బరియల్ గ్రౌండ్ కమిటీ అధ్యక్షుడు షేక్ అమీర్ రాజా మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన ముస్లిం బరియల్ గ్రౌండ్ను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి చేశారని తెలిపారు. ముస్లిం పెద్దలు, సామాజిక సేవకులు, కార్పొరేషన్ అధికారులతో కలిసి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు చేపట్టారని చెప్పారు. ఈ అంశంపై కొందరు వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని పేర్కొన్నారు. జనసేన పార్టీ మైనారిటీ నాయకుడు బాషా లిమ్రా మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలను దశలవారీగా అమలు చేస్తోందన్నారు. ₹4,000 పెన్షన్, దీపం పథకం, అన్నదాత సుఖీభవం, తల్లికి వందనం వంటి పథకాలు ప్రజలకు అందుతున్నాయని తెలిపారు. రాజమహేంద్రవరం అభివృద్ధికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, కూటమి ప్రజాప్రతినిధులు కలిసి భారీ ప్రాజెక్టులు తీసుకొచ్చారని పేర్కొన్నారు. ₹53 కోట్లతో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమృత్ 0 కింద సుమారు ₹95 కోట్లతో తాగునీటి సరఫరా, ఎస్టీపీ ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. అలాగే భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మసీదుల మరమ్మతులు, మౌలిక వసతుల కల్పనకు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారని తెలిపారు. చివరగా ముస్లిం మైనారిటీ నాయకులు మాట్లాడుతూ, రాజకీయ విమర్శలు వాస్తవాల ఆధారంగా ఉండాలని, అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం మైనారిటీల సంక్షేమం, విద్య, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సేవలకు ముస్లిం సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చాన్ బాషా, సయ్యద్ అప్సరీ, ఎస్కే బషీర్, జనసేన బషీర్, మహబూబ్ ఖాన్, మహమ్మద్ బాబా ఖాన్, మదీనా సాహెబ్, సత్తార్, అహ్మద్ ఉన్నిషా, భాషా, అస్వర్ ఖాన్, బషీర్, షబ్బీర్ తదితర మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. పార్టీకి చెందినటువంటి వ్యక్తి లేదంటే బయట వ్యక్తి తెలియని పరిస్థితి. ఎందుకంటే మొన్నటి వరకు ఆయన నేను సామాజిక కార్యకర్తను, సమాజంలో ఉన్నటువంటి పనులు నేను చేస్తానని చెప్పేసి ఈ రోజు వైసీపీ పార్టీ వారితో కలిసి ఆ
ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే గారి పైన, అలాగే ముఖ్యమంత్రి గారి పైన, అలాగే మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆయన అవగాహన రాహిత్యము, ఆయనకి సామాజిక అంశాల పట్ల కానీ రాజకీయ అంశాల పట్ల కానీ అవగాహన లేదు. అందుకనే ఆయన మన రాజమండ్రి నగర శాసనసభ్యులు గౌరవ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు గారిని మీరు మైనార్టీ సమాజానికి ఏం చేశారని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. మరి ఒకసారి మనం చూస్తే మన గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు గారు ఏ రోజైతే ఆయన కౌంటింగ్ అయ్యిందో ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే ఆయన ప్రజలలో మమేకమైపోయారు. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ముస్లిం సమాజానికి ఆయన అనేకమైనటువంటి సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, మీరు మసీదులకు ఎంతో డబ్బులు వెచ్చించి మీ సొంత నిధులు ఇస్తున్నానన్నారు, మరి మీ సొంత నిధులు ఇవ్వాల్సిన పరిస్థితి ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వంలో మీ ప్రభుత్వం ద్వారా డబ్బులు ఖర్చు పెట్టాలి కదా అన్నారు. మరి ఒకసారి మనం చూస్తే రాజమహేంద్రవరం నగరంలో గోకవరం బస్టాండ్ దగ్గర ఉన్నటువంటి ఉర్దూ అకాడమీని మనం చూస్తే గత పాలకులు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి శిథిలావస్థకు తీసుకొచ్చి ముస్లిం పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేటటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఆయన గౌరవ ఎమ్మెల్యే గారు ఉర్దూ అకాడమీని పరిశీలించి మరి ఉర్దూ అకాడమీని పూర్తిగా శిథిలమైనటువంటి ఆ పరిస్థితులను చూసి ఆయా శాఖ అధికారులతో మాట్లాడి మా మైనార్టీ కమ్యూనిటీతో మాట్లాడి ఆ ఏదైతే శిథిలమైనటువంటి భవనం ఉందో దాన్ని ప్రారంభించే విధంగా చర్యలు తీసుకొని దాదాపు 60 లక్షల రూపాయల వ్యయంతో మళ్ళీ ప్రారంభించే విధంగా పనులు ప్రారంభించున్నారు. ఇది మీకు ఆజాద్ ఉర్దూ మీడియం స్కూల్లో గత ప్రభుత్వము ఉర్దూ మీడియం దాదాపు 100 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఆ స్కూలు మరి ఉర్దూ మీడియం స్కూల్ని తీసేసి ఇంగ్లీష్ మీడియంలో కన్వర్ట్ చేసేటటువంటి పరిస్థితి మనం చూస్తాం. దానికి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంత నివాసులకు అందరూ మాకు ఉర్దూ మా మాతృభాష ఉర్దూలోనే మా పిల్లల్ని చదివించుకొని ఉన్నాం, మరి ఉర్దూ మీడియాన్ని తీసి పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో మార్చేస్తే మా పిల్లల భవిష్యత్ ఇప్పుడు దాకా చదివినటువంటి పిల్లల భవిష్యత్తు ఏం కావాలని తెలియజేస్తే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువెళ్తే గౌరవ శాసనసభ్యులు అలాగే మాజీ శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ గారు కూడా ఆ స్కూల్కి నేరుగా వచ్చి అక్కడ అధ్యాపకులతో మాట్లాడి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ఈ స్కూల్ని ఉర్దూ మీడియంలోనే కంటిన్యూ చేసే విధంగా అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ కూడా ఉండే విధంగా దాన్ని కొనసాగిస్తామని మాటిచ్చి ఈరోజు ఉర్దూ టీచర్లను కూడా అక్కడ ఏర్పాటు చేసి ఆ స్కూల్ని కొనసాగించేటటువంటి పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే మైనార్టీలకు ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరుగుతుంది, మైనార్టీలకు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఆ క్షణాల్లో అక్కడ మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు వచ్చి ఆ సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. మరి ఒకసారి చూస్తే అన్ని కమిటీలు కూడా వక్ఫ్ బోర్డుకి గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనుసంధానమై ఉండవు. కొన్ని మసీదులు కొన్ని మద్రసాలు ప్రైవేటీకరణలో ఆ సంఘ పెద్దల చేతుల్లో ఉంటాయి, ఆ ప్రాంత వాసుల చేతుల్లో ఉంటాయి. మరి గౌరవ ఎమ్మెల్యే గారు ముస్లింల పైన ఎంత ఆయనకి అభిమానం అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ముస్లింల కోసం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తే రాజమహేంద్రవరం ఆనంద్ రెసిడెన్సీలో ఒక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసి అన్ని మసీదుల వారిని కూడా అక్కడ పిలిపించుకొని అక్కడ మాట్లాడితే సరిపోతుంది. కానీ మన ఎమ్మెల్యే గారు మన ముస్లిం సమాజం బాగుండాలి, వారి సంతోష కార్యక్రమం రంజాన్ నెల వారి యొక్క ఆనందంలో నేను పాలు పంచుకోవాలి, నేను ప్రతి ఒక్క సోదరుడితో కలవాలి, నా ప్రేమ అభిమానాలు వాళ్ళకి తెలియజేయాలని చెప్పేసి దాదాపు రాజమండ్రిలో ఉన్న అన్ని మసీదుల్లో కూడా రోజు విడిచి రోజు ప్రతి రోజు కూడా మసీదుల్లో ఆయన సొంతంగా ఇఫ్తార్ ఏర్పాటు చేసి ఆ కమిటీలతో అక్కడ ఉన్న ముస్లిం సమాజంతో మాట్లాడి అన్న మీకు ఏదైనా అవసరాలు ఉంటే నాకు తెలియజేయండి, నేను మీ ప్రజాప్రతినిధి మీ మనిషిని కాబట్టి మీరందరూ నా ప్రజలు, నా యొక్క కుటుంబం, నా యొక్క బాధ్యత, మీరు ఏది తెలియజేసినా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్తే ఆ రోజు ఒక మసీదు వారు మన 43వ వార్డులో ఉన్నటువంటి ఆయిషా మసీద్ వారు మా యొక్క మసీద్ ప్రాంగణంలో ఒక షెడ్ ఏర్పాటు చేయండి సార్ అని విన్నవించుకున్నప్పుడు
ఎమ్మెల్యే గారు తక్షణం ఆమోదించడమే కాకుండా దాదాపు 12 లక్షల వ్యయంతో అక్కడ షెడ్ ఏర్పాటు చేయడం జరిగింది. షాదీఖానాలు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని కమిటీలు కూడా రద్దు చేసి నూతనంగా కమిటీలు ఏర్పాటు చేసి రాజమహేంద్రవరం నగర శాసనసభ్యులు చేస్తున్నటువంటి ఈ సంక్షేమ కార్యక్రమాలు మీకు కనబడతలేదా? మీరు ఎవరో అవగాహన రహిత్యం లేనటువంటి వ్యక్తిని కూర్చోపెట్టి ఎమ్మెల్యే గారిని కూడా మీరు కించపరిచే విధంగా మాట్లాడతారా? జాగ్రత్త. ఎందుకంటే ఈయన ఎమ్మెల్యే గారు ప్రజల ప్రేమ అభిమానాలతో దాదాపు 73,401 మెజారిటీతో గెలిచినటువంటి ఎమ్మెల్యే. ప్రజల అభిమానం రోజు రోజుకి పెరిగిపోతుంది తప్ప, రోజు రోజుకి ఆయన మీద అభిమానం పెరుగుతుంది తప్ప, రాబోయే ఎలక్షన్స్ వస్తే ఈసారి 1,00,000 మెజారిటీ దాటే కూడా పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఆ విధంగా ప్రజలు ఆయనతో మమేకమై ఉన్నారు. అలాగే పేరు తెలియని ఒక వ్యక్తి మా ముస్లిం మున్సిపల్ బరియల్ గ్రౌండ్, ఆమ్ఖాస్ బరియల్ గ్రౌండ్ అని పిలుచుకుంటాం మేము, దాని మీద అవగాహన రాహిత్యంతో ఒక విషయాన్ని ప్రశ్నించడం జరిగింది. ఒరే బాబు, మా పార్టీ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే మీ పార్టీకి సంబంధించిన, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక సీనియర్ నాయకులు ఎవరైతే మీతో పాటు ప్రెస్ మీట్లో కూర్చున్నారో ఆయన మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి, బాబు గడిచిన 5 సంవత్సరాల నుంచి మా ఆమ్ఖాస్ బరియల్ గ్రౌండ్, అంటే మా ముస్లిం మున్సిపల్ బరియల్ గ్రౌండ్ ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు, అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మా ముస్లిం బరియల్ గ్రౌండ్ ఉందని చెప్పి మా ఎమ్మెల్యే గారు గౌరవ శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన ఆ సమస్యను విన్న వెంటనే రాజమండ్రి ముస్లిం కమ్యూనిటీ ముస్లిం పెద్దలతో కూర్చొని మాట్లాడి పార్టీలకు అతీతంగా ఒక పార్టీతో మా కూటమి నాయకులతోనే కాకుండా ఎవరైతే సేవా దృక్పథంతో ముందుకు వస్తారో వారిని అందరినీ కలుపుకొని ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో ఎవరైతే గతంలో మా ముస్లిం బరియల్ గ్రౌండ్కి సేవలు అందించారో సయ్యద్ మదీనీ గారు కానీ, మదీనా బాషా గారు కానీ, కాళీషా గారు కానీ, అస్వర్ కానీ, అబ్దుల్ సత్తార్ గారు కోలుకుని 2 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన కొంతమంది మైనారిటీ వైఎస్ఆర్సీపీ నిరుద్యోగులు చిన్న ప్రెస్ మీట్ పెట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు సూపర్ 6 అమలు చేయలేదని, అన్ని మోసం చేశారని చెప్పి కల్లుబుల్లి మాటలు చెప్పి చిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సూపర్ 6లోని బౌండరీ దాటి కొట్టేసాం ఆల్రెడీ. దాంట్లో మన పెన్షన్ కానీ, 4,000 పెన్షన్ కానీ, లేదంటే ద్వీపం పథకం ద్వారా గ్యాస్ బండ్లు కానీ, లేదంటే అన్నదాత సుఖీభావ ద్వారా రైతులకి కేంద్ర ప్రభుత్వం 6,000 ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం 14,000 కలిపి 20,000 ఇవ్వడం కానీ, ఉచిత బస్సు కానీ అనేక కార్యక్రమాలు నిర్వర్తించి సూపర్ 6ని విజయవంతంగా చేయడం జరిగింది. దానిలో భాగంగానే తల్లికి వందనం పథకంలో చేయటం అంటే వియ్యలపురంలో మీ ఆఫీస్ ఎదురుకుండానే ఒక యాప్లికాయ పెట్టారు. యాప్లికాయ పెడితే అభివృద్ధికి అద్దది. అక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాజమహేంద్రవరం శాసనసభ్యులు పురేంద్రేశ్వర్ గారితో మాట్లాడి 53 కోట్ల విలువ గల మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ తీసుకొచ్చిన చరిత్ర ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే సీతంపేటలో మీరు ఒక వాటర్ మౌంటైన్ పెట్టారు. మౌంటైన్ పెడితే అక్కడ నిన్నే పురేంద్రేశ్వర్ గారు, మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, సోమ వీర్రాజు గారు, వై శ్రీనివాస్ గారు అందరూ కలిసి అక్కడ శంకుస్థాపన చేశారు. 95 కోట్ల వాల్యూ గల ఎస్టీపీ ప్లాంట్ అక్కడ శంకుస్థాపన చేయండి. అభివృద్ధి అంటే అది. మీరు చేసింది ప్రతి సెంటర్లోని 4 టైల్స్ 4 లైట్లు పెట్టి ఫోటోలు తీసుకోవడానికి రీల్స్ తీసుకుంటే అది సుందరీకరణ అంటారు, దాన్ని అభివృద్ధి అంటారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో ఎక్కడ ఏ గుంతలు ఉన్న రోడ్లు ఎక్కడ చూసారా? మొత్తం రాజమండ్రిలో రోడ్లు వేయడంలో కానీ, అదే విధంగానే అన్ని మసీదులకి ఇఫ్తార్ విందుల్లో పాల్గొని ఏ మసీదుకి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన చేయటం, మసీదుకి కావాలని చెప్తుంటే సొంత ఆయన భవానీ ట్రస్ట్ ద్వారా అనేక లక్షల రూపాయలు నిధులు పెట్టి మసీదులు రిపేర్ చేయడం, అనేక సేవా కార్యక్రమాల ద్వారా అనేక మంజూరు చేస్తుంటే మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఏదో మాట్లాడడం, మేము కూడా వైఎస్ఆర్సీపీలో మైనార్టీలు ఉన్నామని చెప్పేసి తెలియపరచడం కోసం కల్లుబుల్లి మాటలు మాట్లాడద్దు. అలాంటి
రాజమహేంద్రవరం నగరంలోని 31వ డివిజన్లో గల శ్రీ సిద్ధి బుద్ధి వినాయక స్వామివారి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 15 లక్షల రూపాయలు వ్యయంతో పునర్నిర్మించబడిన ఆలయం 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతిష్ఠ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం లలిత సహస్రనామ పారాయణంతో కూడిన కుంకుమ పూజలు నిర్వహించగా, అనంతరం లక్ష్మీ గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నవగ్రహ హోమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ సిద్ధి బుద్ధి సమేత సిద్ధి వినాయక స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ రాజిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ మరియు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మజ్జి రాంబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అక్క చిట్టిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్, టౌన్ సెక్రటరీ గుడ్డిగా రవి, నేషనల్ సీనియర్ ఫేసెస్ స్కూల్ చైర్మన్ చింతా జ్యోతి నాయుడు తదితరులు హాజరయ్యారు. అలాగే 31వ డివిజన్ అధ్యక్షుడు సేనపతి సత్తిబాబు, కార్యదర్శి వీరరాము, ఖజాంచి మల్లేష్, దాస్యం ప్రసాద్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు సిహెచ్ నాగరాజ్ దంపతులు, కలపర్తి నాగభూషణం దంపతులు, డాక్టర్ శ్రీను దంపతులు, సిహెచ్ ఫణికుమార్ దంపతులు, నాయుడుగారు దంపతులు, లావరాజుగారి దంపతులు, రామకృష్ణగారి దంపతులు, సూర్యనారాయణ గారు దంపతులు తదితరులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ వేడుకల నిర్వహణలో ఆలయ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి మాలే విజయలక్ష్మి కీలక పాత్ర పోషించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. महाकाली महालक्ष्मी महासरस्वती महाकाली महालक्ष्मी अंतरिक्षे दिविदेभ्यः सर्पेभ्यो नमः विद्महे महासेनाय धीमहि तन्नः षण्मुखः प्रचोदयात्। वस्त्राद्धं पुष्पोदमर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं प्रजापतेर्य सहजं पुरस्तात् आदित्यमक्रियं प्रथमं दिशं यज्ञोपवीतं परमस्तु तेजः यज्ञोपवीतं पुष्पोदमर्पयामि गन्धद्वारा अनुरागरशां निष्काङ्गरीश्वरी येश्वरी मध्ये मध्ये पादमर्पयामि अमृताधानं देवकरा पूजमर्पयामि हस्तो प्रक्षालयामि వదిలిపెట్టమ్మ కింద పెట్టి హారత కళ్ళకద్దుకోండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయో సమర్పయామి. హర నమ जय गणेश, जय सिद्धि बुद्धि गणेश महाराज की जय सिद्धि बुद्धि गणेश महाराज की जय सिद्धि बुद्धि गणेश महाराज की जय गणेश जय